మన జీవితంలో ప్రతిరోజు ఒక యుద్ధం జరుగుతుంది. అది బయట కాదు, మన లోపల. మార్నింగ్ లేవాలి అంటే మనసు చెప్తుంది ఇంకో 5 నిమిషాలు పడుకోమని. అదే ఏదైనా పని చేయాలి అంటే మనసు చెప్తుంది ఇప్పుడెందుకు అని. అదే ఏదైనా పనిని సరిగ్గా చేయాలనుకున్నప్పుడే మనసు షార్ట్‌కట్ చూపిస్తుంది. ఈ యుద్ధం మనందరిది. పేద, ధనిక అనే తేడా లేదు. విజయవంతుడు, ఓడిపోయినవాడు అనే తేడా లేదు. మనసు ఎవ్వరిని వదలదు. ఈ యుద్ధానికి పరిష్కారం ఏమిటి? బయట ప్రపంచాన్ని మార్చడం కాదు, పరిస్థితులను నియంత్రించడము కాదు, మనస్సుని అర్థం చేసుకోవడం. దానికి కృష్ణుడు చెప్పిన మార్గమే ధ్యానయోగం. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ నటేష్. వెల్కమ్ బ్యాక్ టు వాస్ట్ లైఫ్. ఇప్పటి వరకు మనం కర్మయోగం చూసాం, జ్ఞానయోగము చూసాం, కర్మ సన్యాస యోగము చూసాం. కానీ ఇవన్నీ పని చేయాలంటే మనసు సహకరించాలి. మనసే శత్రువు అయితే ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత కర్మ చేసినా ప్రయోజనం లేదు. అందుకే కృష్ణుడు ఇప్పుడు నేరుగా మనసు మీదకే వస్తాడు. ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, కృష్ణ, నువ్వు చెప్పే జ్ఞానం బాగానే ఉంది, కానీ నా మనస్సు చంచలంగా ఉంది, బలంగా ఉంది, గాలిలాగా ఉంది. దాన్ని కంట్రోల్ చేయడం అంటే గాలిని చేతితో పట్టుకోవడం లాంటిదే. ఇది ఒక యోధుడి మాట, యుద్ధం చూసినవాడి మాట, శిక్షణ పొందినవాడి మాట. అయినా సరే అతనికి మనసు కంట్రోల్ కావడం లేదు. ఇక్కడ ఒక సత్యం ఉంది. అదేమిటంటే, నీకు మనసు మీద కంట్రోల్ రావడం లేదు అంటే నీవు ఓడిపోయినట్టు కాదు, నీవు బలహీనుడవని కాదు, నీవు మనిషివే. కృష్ణుడు అర్జునుడిని తిట్టడు, అలానే లెక్చర్ ఇవ్వడు, బట్ సూటిగా చెప్తాడు, అవును అర్జున, నీ మాట నిజమే, మనసు చంచలమే, దాన్ని కంట్రోల్ చేయడం కష్టమే. కృష్ణుడు ఇలా చెప్పి ఆగిపోయి ఉంటే ఈ అధ్యాయమే ఉండేది కాదు. కానీ కృష్ణుడు చెప్పాడు, అభ్యాసం, వైరాగ్యం అంటే ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్. రోజు సాధన చేయాలి, రోజు బంధాన్ని తగ్గించాలి. మనసుని ఒక్క రోజులో శాంతిగా మార్చలేవు, కానీ రోజు కొంచెం కొంచెం దానికి దారి చూపించవచ్చు. మనసు ఎందుకని ఎనిమిలా అనిపిస్తుంది? ఎందుకంటే మనసు ఇమీడియట్ ప్లెజర్ కోరుకుంటుంది, కానీ ధర్మం లాంగ్ టర్మ్ మన మంచిని కోరుకుంటుంది. మనసు ఎప్పుడు కూడా నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చెయ్యి అని చెప్తుంది, కానీ మన జీవితం నువ్వు ఇప్పుడు డిసిప్లిన్గా ఉండు అని చెప్తుంది. ఈ రెండింటి మధ్య యుద్ధమే ధ్యానయోగం అంటే. మనస్సుని సైలెన్స్ చేయడం కాదు, మనస్సుని నాశనం చేయడము కాదు, మనసుకి సరైన డైరెక్షన్ ఇవ్వడం. మన మైండ్ ఎప్పుడు ఎంతకంత ఫాస్ట్గా రన్ అవుతుందంటే దానికి ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది బోరింగ్గా ఉంటుంది. మైండ్కి పాస్ట్లో ఉన్న డ్రామా కావాలి, ఫ్యూచర్లో ఉన్న టెన్షన్ కావాలి. అందుకే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఇయర్స్ బ్యాక్ మెమోరీస్ అన్నీ ర్యాండమ్గా వస్తాయి. అది ప్రాబ్లం కాదు, అది మైండ్ యొక్క నేచర్. మనం మైండ్ని సైలెన్స్గా ఉంచడం అనేది ఎందుకంత కష్టంగా ఉంటుంది? ఎందుకంటే సైలెన్స్లో డిస్ట్రాక్షన్స్ లేవు, ఎక్స్క్యూజెస్ లేవు, నువ్వు నీతోనే ఉంటావు. చాలామంది సైలెన్స్ని అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే మనసులో ఉన్న నాయిస్ని ఫేస్ చేయాలి అని. కానీ మెడిటేషన్ అంటే సైలెన్స్ని క్రియేట్ చేయడం కాదు, సైలెన్స్ని టాలరేట్ చేయాలి. ఈ సైలెన్స్ టాలరేషన్ అనేది ఎలా చేయాలి? మన మైండ్ని ఒక స్కైలాగా ఇమాజిన్ చేస్తే మన థాట్స్ అనేవి క్లౌడ్స్లా ఉంటాయి. యాంగర్ ఒక డార్క్ క్లౌడ్, ఫియర్ ఒక హెవీ క్లౌడ్, ఓవర్ థింకింగ్ ఒక ఎండ్లెస్ క్లౌడ్. క్లౌడ్స్ వస్తుంటాయి, పోతుంటాయి, కానీ స్కై మాత్రం స్టేబుల్. బట్ ఇక్కడ మెడిటేషన్ అంటే క్లౌడ్స్ని కంట్రోల్ చేయడం కాదు, స్కైలాగా స్టేబుల్గా ఉండాలి. మెడిటేషన్ అనేది వీక్ పీపుల్ చాయిస్ అని చాలామంది అనుకుంటారు, కానీ నిజం ఎప్పుడు రివర్స్. ఎందుకంటే మైండ్తో కూర్చుని మైండ్లో ఉన్న నాయిస్ని ఫేస్ చేయడం అంటే పెద్ద కరేజ్. ఎస్కేప్ చేయడం ఈజీనే, బట్ స్టే చేయడమే స్ట్రెంగ్త్. కృష్ణుడు ఎప్పుడు చెప్పలేదు మైండ్ని కంట్రోల్ చేయడం ఈజీ అని, బట్ ఒక సైలెంట్ ప్రామిస్ ఇచ్చాడు, ప్రాక్టీస్ చేస్తే మైండ్ ఎనిమీ నుంచి బెస్ట్ ఫ్రెండ్గా మారుతుంది. మెడిటేషన్ అంటే మైండ్ని అపోజ్ చేయడం కాదు, మైండ్తో పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయాలి. కృష్ణుడు చెప్పాడు, మనస్సుని జయించిన వాడికి మనసే మిత్రుడు, కానీ మనస్సుని జయించిన వాడికి మనసే శత్రువు. మనస్సు చెడ్డది కాదు అర్జున, మనస్సుకు నియంత్రణ లేకపోవడమే అసలైన సమస్య. కత్తి వంట చేయడానికి పనికొస్తుంది, గాయపరచడానికి పనికొస్తుంది. అలానే మనసు కూడా. చాలామంది అనుకుంటారు ధ్యానం అంటే ఆలోచనలు రాకూడదు, మనసు ఖాళీగా ఉండాలి అనుకుంటారు. కానీ కృష్ణుడు అలా చెప్పలేదు. ధ్యానం అంటే మనసు తిరుగుతుంది అని గుర్తించడం, దానితో పాటు వెళ్లకుండా ఉండడం, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం. మనసు 100 సార్లు తిరిగితే 100 సార్లు వెనక్కి తీసుకురావడమే విజయం. ఇదే యోధుడి సాధన. చాలామంది అనుకుంటారు నాకు మెడిటేషన్ సెట్ అవ్వదు అని, కానీ కృష్ణుడు ఏమంటాడు అంటే, మనసు తిరుగుతుంది అని అనిపించడం ఫెయిల్యూర్ కాదు, అది సాధనలో భాగమే. చెట్టు ఒక్క రోజులో పెరగదు, కానీ రోజు నీరు పోస్తే ఖచ్చితంగా పెరుగుతుంది. ధ్యానం వల్ల నీ స్పందన మారుతుంది, నీ ఆగ్రహం తగ్గుతుంది, నీ నిర్ణయాలు స్పష్టమవుతాయి. బయట పరిస్థితులు అలానే ఉంటాయి, కానీ నువ్వు మారిపోతావు. అదే నిజమైన మార్పు. రోజు 5 to 10 minutes ప్రశాంతంగా కూర్చో, శ్వాసని గమనించు. మనసు తిరుగుతుంది అని అనిపిస్తే తిట్టకు, నిరాశపడకు, మళ్ళీ వెనక్కి తీసుకురా. ఇదే ధ్యానయోగం.
ఫైనల్గా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఈ యుద్ధం బయటది కాదు, లోపలిది. ఈ యుద్ధం నువ్వు గెలిస్తే బయట ఓడిపోయినా లోపల శాంతి ఉంటుంది. నీ మనసు శత్రువు కాదు, నీ మనసుకి శిక్షణ ఇవ్వాలి. నువ్వు ఈ యుద్ధం ఖచ్చితంగా గెలుస్తావు. ఇదే ధ్యాన యోగం. నెక్స్ట్ చాప్టర్ జ్ఞాన విజ్ఞాన యోగం. దేవుడి గురించి తెలుసుకోవడం కాదు, దేవుడి తత్వాన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ లైఫ్తో మన ప్రయాణం ఇలానే కొనసాగిద్దాం. స్టే కనెక్టెడ్, లెట్స్ గ్రో టుగెదర్. జై హింద్.